నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 22వ భాగాన్ని వినేద్దామా? ఆ రోజు రాత్రి తన ఇంటికొచ్చేసరికి పొద్దుపోయింది. సుమన, రాహుల్, జయంత్ నిద్రపోయారు. విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చుంటుంటే ప్లేటు పక్కన ఒక తెల్లటి కవర్ కనిపించింది. విజయ్ దాన్ని తీసి చూశాడు. కవర్ తెరిచే ఉంది. అందులో ఏముందా అని చూస్తే ఒక డీడీ చేతికొచ్చింది. విజయ్ చూశాడు. అది తన పేరిట 32 లక్షలకు ఉంది. మణమ్మా, మణమ్మా అరిచాడు. వస్తున్నానయ్యా పరిగెత్తుకొచ్చింది. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? నేనే బాబు. నువ్వా? అవును, అన్నమ్మగారు పెట్టమంటే పెట్టాను. అతను నిరుత్తరుడయ్యాడు. ఆమెగారు పెట్టమంటే నువ్వు పెట్టడమేనా? గద్దించాడు. మణమ్మ భయపడింది. నాకేం తెలీదు మొత్తుకుంటున్నట్టు అంది. వంటింట్లోంచి చెంచాలాంటిది జారిపడిన శబ్దం వినిపించింది. మణమ్మ వంటింటి వైపు చూస్తూ ఆ అమ్మగారు పెట్టమంటే కవర్ తెచ్చి పెట్టడం నా తప్పే ఒప్పుకున్నట్టుగా అంది. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. చెప్పవలసిన వాళ్ళు నాకే సూటిగా చెబితే విషయం అర్థమవుతుంది. అతను కవర్ పక్కకు తోసి ప్లేట్ తీసుకున్నాడు. మణమ్మ వినయంగా వడ్డిస్తోంది. విజయ్ ప్రసన్నంగా ఉంటేనే అందరికీ చనువు. అతను కోపం వస్తే అందరూ ఆవిడ దూరం పరిగెత్తాల్సిందే. అతను అన్నం కలుపుకుంటూ ఆ కవర్ తీసుకువెళ్ళు, నీకెవరిచ్చారో వాళ్ళకు వాపస్ ఇచ్చేయి అన్నాడు. అలాగే అంది మణమ్మ. అన్నమ్మగారు గుమ్మంలోకి వచ్చింది. అది అది మీరేదైనా చెప్పదలుచుకుంటే వచ్చి ఇక్కడ కూర్చుని చెబితే నాకు వినిపిస్తుంది అన్నాడు తలెత్తకుండానే. ఆవిడ వచ్చింది. మెల్లగా శబ్దం కాకుండా కుర్చీ తీసింది. అందులో కూర్చుంది. అది ఉమ పేరిట వేసిన డబ్బు. పెరిగి అంతయింది. అది సుమన పేరిట. అతను మాట్లాడలేదు. అతనికి ఆగ్రహం వచ్చింది. ఎవరికి కావాలి ఈ డబ్బు? మీరు రావలసినప్పుడు రాలేదు. కానీ అంతలోనే అతనికి సహనం వచ్చింది. ఉమ అతని పక్కన కూర్చుని, విజయ్ ఆగు, అమ్మని ఏమీ అనకు. మనిద్దరం సంతోషంగా గడిపాం. అమ్మని చాలా దుఃఖపెట్టాం అని హెచ్చరించినట్టే అనిపించింది. సుమన పేరిట చాలా డబ్బుంది అన్నాడు. ఆవిడ మాట్లాడలేదు. ఉమ ఎప్పుడూ పావురాలపల్లిలో మెడికల్ కాలేజీ పెట్టాలని అనేది. సాంబార్ కలుపుకుంటూ ఆగాడు. అవునవును, తను కోరినట్టు మెడిసిన్ చదవలేదని, చుట్టుపక్కల చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలకి అది మంచి భవిష్యత్తు అవుతుందని. ఆవిడ ఏడవలేదు. ఏడుపు దిగమింగేసుకున్నట్టుంది. ఈ డబ్బుతో ఉమ పేరిట ఇక్కడ కూడా ఉన్న డబ్బుతో ఉమకి మీకు ఏదిష్టమో ఆ విధంగా ఖర్చు చేద్దాం. 10 మంది ఆడపిల్లలకు పనికొచ్చే పని అంటే ఉమ ఎప్పుడూ ముందంజలో ఉండేది. అవును. అన్నమ్మగారు విజయ్ దూరంగా తోసిన కవర్ తీసుకుని చేత్తో అతనికి అందించింది. అతను అందుకోలేదు. మీ దగ్గర ఉండనివ్వండి, మెడికల్ కాలేజీ ప్లాన్ అంతా సిద్ధమైన తర్వాత నాకు ఇద్దురు గాని అన్నాడు. అన్నమ్మగారు కవర్ తీసుకుని లేవబోయి ఆగింది. ఆమె పెదవులు దుఃఖంతో కంపిస్తున్నాయి. విజయ్ పిలిచింది. పెరుగు వేసుకోబోతున్న విజయ్ ఆగిపోయాడు. ఆశ్చర్యంగా తలెత్తాడు. ఆవిడ తనని పేరు పెట్టి పిలవడం ఇదే మొదటిసారి. చకితుడైనట్టు చూస్తున్నాడు. ఆవిడ చేతులు జోడించింది. ముంచేయబోతున్న దుఃఖాన్ని ప్రాణం బిగబట్టి నెట్టేస్తున్న మనిషిలా ఉంది. నీకు దండం పెట్టకూడదు. నువ్వు చిన్నవాడివి. ఆ భగవంతుడికే పెడుతున్నాను. నేను నేను ఉమనే కాదు, నిన్ను చాలా బాధ పెట్టాను. దానికి నేను ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి వ్యధపడుతున్నాను. ఉమా నా కన్నబిడ్డ. దాని మీద కోపం తెచ్చుకునే హక్కు ఉంది. కానీ కానీ ఉమ కానీ నువ్వు కానీ నా దగ్గరకు వచ్చి నువ్వు నాతో బయలుదేరాలి అనుంటే నేను వచ్చేసేదాన్ని. ఆ క్షణం తప్పక వస్తుందనే ఆశపడ్డాను. కానీ కానీ మీరు ఎవరెవరితోనో కబుర్లు చేశారు తప్ప. ఆవిడ గొంతు పూడుకుపోయినట్టే ఆగిపోయింది. విజయ్ పెదవి బిగబట్టి ప్లేట్లో అన్నం వైపు చూస్తున్నాడు. ఆవిడ కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ చేతులెత్తి దండం పెట్టి, అంతా ఆ దైవలిఖితం, నా మొహాన అలా వ్రాసి ఉంది. ఇక దుఃఖం ఆపుకోలేనట్టు ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అతను మౌనంగా అన్నం తినడం మర్చిపోయిన వాళ్ళ కూర్చుండిపోయాడు. వంటింట్లో అన్నమ్మగారు మణమ్మతో
అందరూ నిన్న ఇడ్లీలు తిన్నారు కదా, రేపు కూడా అవే ఎందుకు, పెసలు నానబెట్టు, పెసరట్టు చేసి పెడదాం అనడం వినిపిస్తోంది. ఉమ కానీ నువ్వు కానీ నా దగ్గరకు వచ్చి నువ్వు నాతో బయలుదేరాలి అని ఉంటే నేను వచ్చేసేదాన్ని. ఆవిడ మాటలు అతని చెవుల్లో మారు మోగుతున్నాయి. వచ్చి అతను మంచం మీద పడుకున్నా అదే అతనికి గుర్తొస్తున్నాయి. గుర్తుకు రావడం కాదు, దహిస్తున్నాయి ఆ మాటలు. తను ఉమా చేసిన అపరాధాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. మర్నాడు మణమ్మ పెరట్లో జారిపడింది. కాలు ఫ్రాక్చర్ అయింది. వంటింటి పనంతా అన్నమ్మగారే చేతిలోకి తీసుకుంది. సుమన, రాహుల్ ఆమెకి సాయం చేయసాగారు. అతనికి వేళకి మళ్ళీ అన్నీ అమరుతున్నాయి. అతనికి ఉమ ఉన్నట్టే అనిపిస్తోంది. ఒక్కోసారి అతనికి సుమన, రాహుల్, జయంతు మూలాలను పెట్టుకుని కూర్చుని కబుర్లు చెబుతున్న ఆవిడని చూస్తుంటే క్షణంసేపు ఆవిడ ఇంటికే తను వచ్చినట్టుగా అనిపించసాగింది. తాను ఊహించినట్టుగా అన్నమ్మగారు సుమనని తీసుకుని పోకుండా ఇక్కడే తిష్టవేయడం, పైనుంచి ఆ రాహుల్ ఎవరో కాశ్యప్ కొడుకంటూ ఇక్కడ అట్టి పెట్టుకోవడం చూసిన రాజేశ్వరమ్మ గారికి ఒంటికి కారం రాచుకున్నంత కంపరంగా ఉంది. పైనుంచి ఈ ఆనందానికంతా మీ పుణ్యమే కారణం అని విశాలమ్మ కృతజ్ఞతలతో పొగుడుతుంటే మెంగలేక కక్కలేకపోతోంది. ఏమిటి మణమ్మ, ఇల్లు మరీ సత్రంలా అయింది అంటూ అన్నమ్మగారు వింటుండగానే అంది. ఇప్పుడు చిన్న కాపురాలు వచ్చాయి కానీ ఇదివరకు ఇళ్ళన్నీ ఇలాగే ఉండేవమ్మా అంది మణమ్మ. విజయ్తో ఆవిడ బిఛానా ఇక్కడే పెట్టినట్టుందే అని కస్సు బుస్సుమంటే అతను, మమ్మీ మీరు డాడీని మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మిగతా విషయాలు పట్టించుకోకండి అనేశాడు. రోజులు ఇట్లా మారిపోతుంటాయి కాబోలు సణుక్కుంది రాజేశ్వరమ్మ. అన్ని రోజులు మహామహులకే ఆధిపత్యం చెల్లక గిరిగింతలు కొట్టారులే అన్నాడు శంకరం. విజయ్ సింగపూర్ నుంచి మెద్రాస్ వచ్చాడు. ఉదయమే కూతురికి ఫోన్ చేశాడు. సుమన అలక వహించింది. నువ్వు రాలేదా, ఇంకా అక్కడే ఉన్నావా, నేను నీతో మాట్లాడండి డాడీ అంది. నేను మద్రాసు నుంచే మాట్లాడుతున్నాను, చిన్న పని ఉంది, సాయంత్రానికి వచ్చేస్తాను. మనం నీ బర్త్డే సెలబ్రేట్ చేసే సాయంత్రమేగా, మనకు తెలిసిన హోటల్లో పార్టీ అరేంజ్మెంట్ బుక్ చేసేసాను అన్నాడు. నువ్వు వచ్చే వరకు నిన్ను నేను నమ్మను అంది. మద్రాస్ ప్లేను లేట్ అయింది. సుమన నిరుత్సాహపడిపోతోంది. వచ్చేస్తాను చిన్ని, పావు గంటలో ఇంటి దగ్గర ఉంటాను. కూతురికి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశాడు. కారు ఇంటికి చేరుకుంటుంటే అతను ఆశ్చర్యానందాలతో చూశాడు. ఇల్లంతా ప్రహరీ గోడ, గేటు స్తంభాల మీద నూనె వేసిన ప్రమిద దీపాలు వెలుగుతూ కళకళలాడిపోతున్నాయి. కారు గేటు తెరుచుకుని లోపలికొస్తే ఇంట్లోకి వెళ్తే మెట్ల మీద దీపాలు. ఉమానిలయం అన్న చోట పెద్ద ప్రమిదలో పెద్ద వత్తి వేసి ఒక్కటే దీపం ఉంది. అయినా దాని కాంతి చుట్టుపక్కలంతా జ్యోతిమయం చేస్తోంది. ఉమ పెళ్ళైన కొత్తలో ఒక పండక్కి ఇలా ఇంటినంతా అలంకరించింది. ఆ రోజున తన మనసు ఎంత పరవశం, ఎంత ఆనందం, జీవితం నిండా జ్వాజ్వలమానంగా వెలిగిపోతున్నట్టు ఆనందకాంతి అతని గుండెల్ని చీల్చుకుంటూ నిట్టూర్పు వచ్చింది. అది వేరే జీవితం, వేరే మనిషితను. తండ్రి పిలుపు వినగానే సుమన పైగదిలో నుంచి పరుగున మెట్లు దిగుతూ వచ్చింది. డాడీ అంది. విజయ్ చకితుడయ్యాడు. సుమన పరికిణీ ఓణీ వేసుకుంది, జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంది. చెంపస్వరాలు, జిగినీ గొలుసు, చంద్రహారం, పాపిటి బిళ్ళ, చేతులకు దండకడియాలు, నడుంకి వడ్డాణం, నగలతో మెరిసిపోతోంది. ఇవి ఆ రోజు పావురాలపల్లిలో అక్కడంతా ఎదురు చూస్తున్నారు, గుడికి వెళ్దాం పదండి అంటూ తొందర చేస్తూ వచ్చినప్పటి ఉమ అలంకరణగా ఉన్న నగలు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చిన్ని అతను ముందుకొచ్చి గిర్రున తిరిగింది. ఎలా ఉన్నాను డాడీ, నన్ను చూస్తే ఎవరైనా గుర్తుకొస్తున్నారా? అతను అవునన్నట్టు తలూపాడు. అమ్మీ కూడా అదే అంది. అచ్చు నేను మమ్మీలా ఉన్నానట. అవును, సుమనని దగ్గరికి తీసుకున్నాడు. డాడీ, నేను ఈ అలంకరణ చేసుకోవాలంటే అమ్మీకి ఒక షరతు పెట్టాను. ఏమిటి? తను మనతో పాటు హోటల్కి పార్టీకి రావాలి. నా బర్త్డే కేకు తను కట్ చేయాలి. ఒప్పందం కుదిరిందా? అంత త్వరగా కుదరలేదు. రాహుల్కి తెలుగు బాగానే వచ్చిందిగా, రాయబారం నడిపి ఒప్పించాడు. సరే పదండి బయలుదేరదాం. జయంత్ ఎక్కడా అడిగాడు విజయ్. నేను ఇక్కడే ఉన్నాను అంకుల్ వెనక నుంచి అన్నాడు జయంత్. పార్టీకి ఆఫీస్ వాళ్ళు వచ్చారు. పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని అన్నమ్మగారు సుమన నేర్పుతుంటే కేక్ కట్ చేసింది. విజయ్ ఆ ఇద్దరినే చూస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు.
ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ పక్కకి వెళ్ళి తీశాడు. మమ్మీ, మీరు రాలేదేమిటి అంటుంటే ఆవిడ అడ్డు తగిలింది. విజయ్, త్వరగా రా, మేం బయలుదేరుతుంటే డాడీ పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. ఆ రాత్రే శంకర్రావు గారు హార్ట్అటాక్తో పోయారు. విజయ్ వెళ్ళేసరికి అప్పటికే మాధవి వచ్చింది. విజయ్ చెల్లెళ్ళిద్దరికీ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాడు. తండ్రి పోయి 13వ రోజు అయిపోయింది. ఈ 13 రోజులు విజయ్ రాజేశ్వరమ్మ గారితో అక్కడే ఉండిపోయాడు. జీవితంలో మొదటిసారిగా దగ్గర వాళ్ళ మరణం చూసి సుమన తట్టుకోలేకపోయింది. డాడీ, నాకు చాలా భయం వేస్తోంది, నువ్వు రా డాడీ, నువ్వు వచ్చేయి. ఫోన్లో ఏడవసాగింది. అమ్మీ దగ్గరకు వెళ్ళి పడుకో ఆదేశించాడు. రాజేశ్వరమ్మ మాధవిని కదలనీయడం లేదు. కూతుళ్లతో కూడా మనసు విప్పి మాట్లాడటం లేదు. నా దగ్గరకు వచ్చే మమ్మీ అన్నాడు విజయ్. నువ్వు ఆవిడ్ని, ఆ రాహుల్ని ఇంట్లోంచి పంపేస్తే నేను వస్తాను, లేకపోతే ఇలాగే ఒక్కదాన్ని ఉంటాను అని తెగేసి చెప్పింది. ఆవిడ తరపు వాళ్ళంతా అన్నమ్మని పంపించేయమనే చెప్పారు. ఆవిడికి సిగ్గు లేకపోతే నీకు సిగ్గు లేదా? నిన్న ఆవిడ ఎంత బాధ పెట్టింది అంటూ చెల్లెళ్ళు ఎగిరారు. విజయ్ జవాబు చెప్పలేకపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ పడుకున్నారని చెప్పింది మణెమ్మ. సుమనని ఒక్కసారి చూడాలనిపించింది. అతను ఓరవాకిలిగా వేసి ఉన్న అన్నమ్మ గది తలుపులు నిశ్శబ్దంగా తెరిచాడు. అక్కడ మంచం మీద అందరూ అడ్డంగా పడుకున్నారు. మధ్యలో అన్నమ్మ. ఆవిడ మెడ చుట్టూ చేయి వేసి ఆవిడ గుండెల్లోకి తలదూర్చినట్టు పడుకున్న సుమన. ఆమెకు మరోవైపు రాహులు. జయంతు అక్కడ లేడు, తన గదిలో పడుకున్నట్టున్నాడు. అతను తలుపులు తెరిచినంత నిశ్శబ్దంగా మళ్ళీ మూసేసి తన గదిలోకి వచ్చాడు. అతను మళ్ళీ సమస్యల సుడిగుండంలో పడ్డాడు. మమ్మీ చాలా గొడవ చేసేస్తోంది ఆవిడ్ని పంపించేయమని. మమ్మీ ఊరుకోదు. ఇప్పుడు తండ్రి భయమేమీ లేదు. మమ్మీని ఎదుర్కోవడం కష్టమే. ఎప్పుడూ ఏదో ఒక సమస్య జీవితంలో ఉండాల్సిందేనా? మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు సంతోషంగా ఉండే పరిస్థితే ఉండదు. అతను వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నాడు. తండ్రి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. ఉమ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన తను ఒకరికొకరు అర్థమయ్యారు. ఎక్కువగా ఇద్దరూ కలిసి గడపకపోయినా ఎక్కడో ఆయన తనకు ఉన్నారనే ధైర్యం, అది కూడా పోయింది. ఉమ పోయిన తర్వాత మళ్ళీ ఇంత ఒంటరితనం తనని ఎప్పుడూ బాధ పెట్టలేదు. విజయ్కి జీవితంలో మొదటిసారి చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తోంది. విజయ్ ఆఫీసులో కంప్యూటర్ దగ్గర పనిచేసుకుంటున్నాడు. శేషగిరికి మళ్ళీ ఒంట్లో బాగాలేదు. క్షణం క్రితం ఫోన్ చేశాడు. మాధవి షుగర్ ఫ్యాక్టరీ ఒకటి కొనుగోలు చేస్తోంది. ఆ డీల్లో నువ్వు మాధవికి సాయం చేయాలి. నాకు ఒంట్లో బాగుంటే వెళ్ళేవాడిని. మెడ్రాసు ఒక్కరోజు పని, అక్కడే ఉన్నారు అమ్మేవాళ్ళు. శేషు ఆయాసంతో రొప్పుతూ చెబుతుంటే ఇంతలో కాంతం ఫోన్ లాక్కుంది. విజయ్, నువ్వు ఆ సాయం చేస్తావని, ఈయనకు బదులు నువ్వు మెద్రాసు వెళ్తావని చెప్పకపోతే ఈ మహానుభావుడు ఆదుర్దాతో ఆస్తమా ఇంకా పెంచుకుని నన్ను నా కొడుకుని నట్టేట్లో ముంచేస్తాడు. సరే అను బాబు, నీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిస్తాను అంటూ కాంతం తొందర చేసింది. విజయ్కి మాధవితో మెడ్రాస్ వెళ్ళి ఆ డీల్ చేయించడం అంత ఇబ్బందికరంగా కూడా అనిపించలేదు. అతను ఎంతమందికో ఎన్నో రకాలుగా సాయాలు చేస్తూనే ఉన్నాడు. మాధవి, మమ్మీ, డాడీ, చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, వీళ్ళందరినీ వదిలి జీవితంలో ఎంతో దూరం వచ్చేసిన ఫీలింగ్. వాళ్ళందరితో మాట్లాడతాడు, ఎప్పట్లాగానే ఉంటాడు. కానీ మనసులో 1000 మైళ్ళ దూరం. రోజు గడుస్తుంటే అతనికి తను ఉమ ఉనికి వైపు ఒక్కో అడుగు వేసి దగ్గరవుతున్నట్టుంది. అలాగే కాంతం అన్నాడు. థ్యాంక్ యూ అంది. అంతలోనే శేషు ఫోన్ లాక్కున్నాడు. థ్యాంక్స్ విజ్జు, నిన్ను ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. మాధవికి నిన్ను ఒప్పిస్తానని చెప్పాను, నా మాట నిలబెట్టావు, ఉంటాను అన్నాడు శేషు. విజయ్కి ఆ రోజే ఒంట్లో నలతగా అనిపించింది, కానీ లక్ష్య పెట్టలేదు. విజయ్ మాధవితో మద్రాసు వెళ్ళాడు. ఇంటి దగ్గరికి కారులో వచ్చి తనని పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ప్లేన్లో పక్కపక్కన కూర్చున్నప్పుడు బిజినెస్ డీల్ గురించి ముఖ్య విషయాలు వివరిస్తూ మద్రాసులో దిగిన తర్వాత హోటల్ రూమ్ దగ్గర నుంచి బిజినెస్ డీల్ పూర్తయ్యే వరకు అన్ని విషయాలు మాధవి తనే చూసుకుంది. విజయ్కి మాధవిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ముభావంగా తన చుట్టూ గిరిగీసుకున్నట్టుండే మాధవి ఇప్పుడు ఎంతగా మారిపోయింది. వయసు మీద పడిన ఛాయలేవీ అంటలేదు. అసలే నాజూకు మనిషి.
ఫ్యాషన్స్ వరవడిలో ఇంకా నాజూకు తేలింది. డ్రెస్లో, ప్రవర్తనలో మునపటి కంటే హుందాతనం వచ్చింది. తను కోరుకుంటేనే ఎదుటివారు చనువుగా మాట్లాడగలిగేది, లేకపోతే చూపులతో అంత దూరం నిలబెట్టేస్తుంది. విషయం డీల్ చేయడంలో స్పష్టత, సూటిదనం. ఎదుటివారిలో వ్యాపార సరళిగా మాట్లాడేటప్పుడు తనకి అంతా తెలుసుననే ధీమా, ఆకలింపు చేసుకున్న జాగ్రత్త. సాయంత్రం అయిపోతోంది. వచ్చిన పని అయిపోయింది. అగ్రిమెంట్ని విజయ్ 1కి 2 సార్లు చదివి చిన్న చిన్న సూచనలు చేశాడంతే. కానీ మాధవి వారున్నప్పుడు చీటికి మాటికి ఏం విజయ్ నీకు ఓకేనా అంటూ ప్లేన్లో తనకి విశదీకరించిన ఉద్దేశాలకే తన అంగీకారం అడగసాగింది. పరస్పర అభినందనలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళు మాధవి కంటే విజయ్కి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. ఇద్దరూ హోటల్ రూమ్స్కి తిరిగి వచ్చేశారు. ఇంకో అరగంటలో ప్లేన్కి బయలుదేరాలి. మాధవి రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని విజయ్ గదికొచ్చింది. విజయ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. ఇంకా రెడీ కాలేదా అంది ఆశ్చర్యంగా. వచ్చేస్తున్నా, లేస్తున్నా. అతను లేచి బాత్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఒళ్ళు తూలింది. అతను ఆపుకునే లోపలే మాధవి చప్పున అతన్ని పట్టుకుంది. ఇదేమిటి ఒళ్ళు ఇంత వేడిగా ఉంది అంది. ఏమిటో ఉదయం నుంచి తల దిమ్ముగా ఉంది అదురుతున్న కణతలు పట్టుకుంటూ అన్నాడు. పర్వాలేదు, 10 నిమిషాల్లో రెడీ అయిపోతా. ఎలాగూ ఇంటికి వెళ్ళిపోతున్నాగా అన్నాడు. మాధవి అతని చేయి వదలలేదు. ఇలారా అంటూ తీసుకువెళ్ళి మంచం మీద బలవంతంగా కూర్చోబెట్టింది. ఫోన్ తీసి రిసెప్షనిస్ట్ని అర్జెంటుగా డాక్టర్ కావాలని అడిగింది. మాధవి, వద్దు పర్వాలేదు వెళ్ళిపోదాం అన్నాడు విజయ్. ఒక్క నిమిషం నువ్వు రెస్ట్గా ఉండు. ఇక్కడే దగ్గరలో డాక్టర్ ఉన్నాడు, 10 నిమిషాల్లో పంపిస్తానంది. నువ్వు కూర్చో. విజయ్ తప్పనిసరిగా కూర్చున్నాడు. అన్నట్టుగానే 10 నిమిషాల్లో డాక్టర్ రానే వచ్చాడు. విజయ్ని పరీక్ష చేశాడు. 103 డిగ్రీల జ్వరం ఉందని చెప్పాడు. రెస్ట్ తీసుకుంటే మర్నాడు తగ్గితే వెళ్ళిపోవచ్చు అన్నాడు. అవసరం లేదు అన్నాడు విజయ్. డాక్టర్ గారికి తెలుసా, నీకు తెలుసా అంది మాధవి. డాక్టరు మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. మాధవి రూమ్ బాయ్తో మందులు తెప్పించింది. ఇవి వేసుకో, డాక్టర్ గారు చెప్పినవి మంచినీళ్ళు తెచ్చిస్తూ అంది. టైం ఉందేమో, ఇంకా మనం బయలుదేరొచ్చునేమో. టైం ఉన్నా మనం వెళ్ళేది లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. మీ డాడీ పోయినప్పుడు కూడా నిన్ను చూస్తూనే ఉన్నాను. ఒక్కటే తిరుగుతున్నావు. నీ గురించి నువ్వు పట్టించుకున్నట్లేదు. విజయ్ కంఠం నుంచి అలసట, జ్వర తీవ్రత మూలుగులా వచ్చాయి. మాధవి అతని తల దగ్గర దిళ్ళు సరిచేసింది. కాసేపు పడుకో అంది. విజయ్ వెనక్కి వాలి పడుకున్నాడు. మాధవి రిసెప్షన్లో పిలిచి బాయ్ చేత ఫ్రూట్స్ తెప్పించమని చెప్తోంది. విజయ్ కళ్ళు మూతలు పడ్డాయి. నిద్ర వచ్చేసింది. చాలాసేపు అయిన తర్వాత గాఢ నిద్రలో నుంచి అతనికి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. షర్టు, బనీను తడిచిపోయాయి. లేచి కూర్చుని షర్టు విప్పి మంచం మీద పడేశాడు. మెలకువ వచ్చిందా వినిపించింది. అతను ఉలిక్కిపడి చూశాడు. లేత నీలం రంగు బెడ్ లైట్ కాంతిలో అప్పుడు కానీ అతను గమనించలేదు. ఎదురుగా సోఫాలో మాధవి కూర్చునుంది. చెవులకు వాకీటాకీ పెట్టుకునుంది. అతన్ని చూడగానే అది ఆపి తీసి పక్కన పెట్టింది. టైం ఎంతయింది అడిగాడు. 11:30 వాచి చూసుకుంటూ చెప్పింది. లేచి లైట్ వేసింది. అబ్బా ఎంత చెమట పట్టిందో అన్నాడు. ఏసీ పనిచేయటం లేదు, ఫ్యాన్ వేస్తాను. ఫ్యాన్ వేసింది. థర్మామీటర్ తెచ్చి జ్వరం చూడమని ఆదేశించింది. తగ్గిపోయింది అన్నాడు. చూడరాదా రెట్టించింది. చూశాడు. జ్వరం 100 డిగ్రీలకు తగ్గింది. మళ్ళీ మందు వేసుకోవాలి. బ్రెడ్ తెప్పించాను, తిని వేసుకో అంది. ఇప్పుడేం వద్దు అన్నాడు విజయ్. నీకు అక్కర్లేకపోయినా మందు వేసుకోవడానికి తినాలి కదా. ప్లేట్లో మూతపెట్టిన బ్రెడ్ తీసి బట్టరు, జాము రాసి ఇచ్చింది. నీకు సాయపడాలని వచ్చి చాలా ఇబ్బంది కలుగజేశాను అన్నాడు మొహమాటంగా. చాలు ఊరుకో యాపిల్ కట్ చేస్తూ అంది. నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది మాధవి అన్నాడు. ఎందుకు అడిగింది మాధవి. నువ్వు నాకు తెలిసిన మాధవివేనా అనిపిస్తోంది. ఇదివరకు అసలు నీ అంతటి నువ్వు ఎవ్వరితోనూ మాట్లాడేదానివే కాదు అన్నాడు. అవును, అనుభవం చెంపదెబ్బ కొట్టిన తర్వాత మనుషులు మారకేం చేస్తారు అంటే, నా స్వభావం వల్లనేగా నిన్ను శాశ్వతంగా పోగొట్టుకున్నాను. బ్రెడ్ తింటున్న విజయ్ ఈ మాట వినగానే సీరియస్ అయిపోయాడు. భయపడకు విజయ్, ఇప్పుడు నేను ఆ గత పురాణం ఎత్తడం లేదు. అదంతా దాటి చాలా దూరం వచ్చేశాను. నువ్వు అన్నది నిజమే, నేను చాలా మారాను. కానీ చాలా ఆలస్యంగా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారే అలా.
మాధవి యాపిల్ ముక్కలు పెట్టిన ప్లేట్ తెచ్చి అతనికి ఇచ్చింది. నువ్వు భోజనం చేశావా అడిగాడు. లేదు, మందు వేసుకోగానే నువ్వు నిద్రపోయావు. సోఫాలో కూర్చుని నిన్నే చూస్తూ ఆలోచిస్తున్నాను. నోరు విప్పి ధైర్యంగా నాకు కావాల్సింది చెప్పగలనా ఈ ధైర్యం అప్పుడే ఉంటే. ప్లీజ్ అతను వారించబోయాడు. నువ్వెందుకు భోజనం చేయలేదు ప్రశ్నించాడు. ఆకలి లేదు. నీ ప్లేట్లో యాపిల్ నేను పంచుకోనా అడిగింది. తీసుకో ప్లేట్ ఇవ్వబోయాడు. నాకు ఈ 2 ముక్కలు చాలు తీసుకుని తినసాగింది. మందు తెచ్చి అతనికిచ్చింది. నేనొచ్చి నీకు సాయం చేసింది ఏమీ లేదు. పైనుంచి ఈ ఇబ్బంది నీకు. ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఆ మాట కనుకో. అన్ని విషయాలు నువ్వే చూసుకున్నావు. మరి నన్నెందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చానంటే నాకు ఒక మగతోడున్నాడు అంటే ఈ లోకం నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయదు. అందుకు. అసలు శేషగిరి నాతో రావాల్సింది. ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు రావడం అనేది కాకతాళీయంగా జరిగింది. నీకు జ్వరం రావడం కూడా అనుకోకుండా జరిగిందే. విజయ్ మౌనంగా ఉండిపోయాడు. నువ్వు నాకు తెలిసిన మాధవివేనా అన్నావు నువ్వు. అవును, నేను ఆ మాధవిని కాదు విజయ్. ఈ మాధవి పూర్తిగా వేరు. ఆ మాధవికి సొంత నిర్ణయాలు చేయడం తెలిసినా అవి నోరు విప్పి చెప్పి తనకి తాను అమలు చేయడం రాని పిరికి పంద. అందుకే నిన్ను శాశ్వతంగా పోగొట్టుకుంది. నా మనసేమిటో డైరెక్ట్గా నీకు చెప్పకుండా మీ మమ్మీ ఆ పని చేయాలని ఆశ పెట్టుకుని నిలువునా భంగపడింది. ఆ మాధవి అలా పెరిగింది. చిన్నప్పటి నుంచి నోరు తెరవకుండా అన్ని వసతులు కల్పించే జనం ఆమె సొమ్ము తింటూ ఆమె ఇంట్లో ఉన్నారు. ఒకటి ఎప్పుడూ చూపిస్తూ ఉండేది. అది నాదే అనే భ్రమలో పడి ఊహలో మునిగిపోయింది. మధు ప్లీజ్ ఆగు విజయ్. నేను ఈ జన్మలో ఊహించని అవకాశం నాకు దొరికింది. ఈ గుండెలో నిశ్శబ్దంగా అణగదొక్కిన శిథిలమైన నా స్వప్నం గురించి చెప్పని. నువ్వంటే నాకు ఇష్టం. సదా అంటే చెడ్డ విసుగు. నువ్వు నా సొంతమని రేపో మాపో ఆ పెళ్ళి అనే ముద్రపడి నా వాడివిగా నా దగ్గరకు వచ్చేస్తావని ఆశపడుతూ కూర్చున్నాను. కానీ విజ్జు, ఈ లోకంలో ఏ మనిషి అయినా కేవలం ఆశపడుతూ కూర్చుంటే, క్రియగా ఏమీ చేయకపోతే ఎదురయ్యేది భంగపాటే. నా ఎదురుగా నిత్యం కనిపించే నీతో ఒక్క ప్రేమ నిండిన మాట మాట్లాడకుండా నా గురించి మీ మమ్మీ చేసే సిఫార్సు మీదనే పెద్ద నమ్మకం పెట్టు కూర్చున్నాను. ఆవిడ నన్నే కోరుకుంటుందనే ధీమా తప్ప అసలైన వ్యక్తివి. నీకు నేనంటే ఇష్టం ఉందో లేదోనని తెలుసుకోవాలనే స్పృహే లేదు నాకు. ఎవరో వచ్చి తాము ఎక్కి ఊరేగాలని ఊవిళ్ళూరే కలల పల్లకీని మోయాలనే భ్రమలు గలవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది నాలాగే జీవితాలను కూలదోసుకుంటారు. అది కూలిపోయిన తర్వాత భరించలేక ఆత్మాహుతి అంటూ బయలుదేరతారు. మధు ప్లీజ్, నాకు ఇదేం తెలియదని నాకు బాగా అర్థమైంది కాబట్టే ఇంత సూటిగా ఇంత ధైర్యంగా నీతో మాట్లాడగలుగుతున్నాను. ఉమని చూసినప్పుడల్లా నాలో లేనిది తనలో ఉన్నది ఏమిటా అని ఆలోచనల్లో పడేదాన్ని. మొదట నా అంతరాత్మ ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటానని గింజుకుని గీపెట్టినా నాకు అర్థమైన విషయం ఒకటి ఉంది. ఉమలో అహం లేదు, బింకం లేదు, సరళత్వం ఉంది, మృదుత్వం ఉంది. తాను ఎవరిని ప్రేమిస్తుందో వారి పక్కకు వచ్చి నిలబడి ఇతనంటే నాకు ఇష్టం అని పారదర్శకతతో నమ్మిన సత్యం చూపగల ధైర్యం ఉంది. అందుకే ఉమలాంటి వాళ్ళకి కోరినవి దొరుకుతాయి. మాధవి లాంటి అహంభావులకి, పిరికి వాళ్ళకి ఏవీ దొరకవు. జీవితం అంతా ఇంకొకరి ప్రమేయాలతో, ఇంకొకరి నిర్ణయాలతో నరకం చేసుకుంటారు. నా మూర్ఖత్వం నేను అర్థం చేసుకునేసరికే నాకు పెళ్లి జరగడం, ఒక భయంకర నరకంలో వేగడం, అందులో నుంచి బయటపడటానికి వలలో పడిన లేడిలా గిలగిల్లాడటం జరిగిపోయింది. విజ్జు, ఏ మనిషికైనా విఘ్నత లేకపోతే తన జీవితం విలువేమిటో, తన స్థానం ఏమిటో తెలియకపోతే జీవితం కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. అతనికి మాధవి కౌన్సిలింగ్కి వెళ్ళిందనే విషయం గుర్తుకొచ్చింది. మాధవి ముఖంలో గతంలో మండిన అగ్నిపర్వతాల పొగలు కనిపిస్తున్నాయి. మధు, ఇలారా, ఇలా వచ్చి కూర్చో. చేయి పట్టి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. నువ్వు కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళావు? ఏమైంది అసలు? మృదు స్వరంతో అడిగాడు. రెండోసారి ఆత్మహత్య చేసుకోవాలనే బలీయమైన కోరిక కబంధ హస్తంలో చిక్కుకోకుండా నన్ను నేను రక్షించుకోవడానికి. అదేమిటి, నీకు మంచి సంబంధమే చేశారని మమ్మీ చెప్పింది? అవును, మంచి సంబంధమే. చదువుకున్నవాడు, అందగాడు. ఆ రెండింటికే నేను పెళ్లికి ప్రాధాన్యం ఇచ్చుకున్నాను. మరి స్పర్ధలు ఎందుకు వచ్చాయి? నన్ను వాసు ఇష్టంతోనే చేసుకున్నాడు.
నన్ను వశపరుచుకుంటే నా డబ్బుకి అధిపతి అయిపోగలను అనుకున్నాడు. కానీ నేను అతని వశం అయ్యాను కానీ నా డబ్బు మీద అతనికి ఆధిపత్యం ఇవ్వలేదు. అదే నా తప్పయింది. ఎప్పుడూ అతనికేవో అప్పులు తీర్చలేని నిస్సహాయత. నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చి అవి తీర్చేశాను. అతను మళ్ళీ అప్పులు చేశాడు. నేను తీర్చనని ఖచ్చితంగా చెప్పాను. పెద్ద గొడవైంది. నాతో కాపురం కుదరదన్నాడు. వదిలేయమన్నాను. అతనికి తిక్కరేగింది. నన్ను వదిలేయలేదు, నాతోనే ఉన్నాడు. కానీ బయట అందరిలో నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. ఇంటికొస్తే అతని ఇష్టం, నా ఇష్టమైన వాటికి పూర్తి వ్యతిరేకంగా చేసేవాడు. నువ్వంటే నాకు ఇష్టమని తెలుసు. ఒకసారి నేను ఇష్టంగా భద్రంగా దాచుకున్న మనం చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోల ఆల్బములు చించి పోగులు పెట్టాడు. పని మనిషికి నా ఖరీదైన చీరలు ఇచ్చేసేవాడు. నేను అదేమిటంటే తనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేనే ఇచ్చానని తన చేత చెప్పించేవాడు. డబ్బు అందనివ్వలేదనే కసిని అలా నా మీద రకరకాలుగా తీర్చుకునేవాడు. నన్ను నరకం పెట్టి నాకు పిచ్చెక్కించాడు. అతన్ని చంపేయాలన్నంత కసి ఉండేది నాకు. అప్పుడే అరుణాచలం గారి దగ్గరికి మా మమ్మీ నన్ను తీసుకువెళ్ళింది. ఆయన దీనికి డైవోర్స్ ఒక్కటే మార్గం అని చెప్పారు. అతను ఇవ్వడం లేదు, నన్ను వదలడము లేదు. చివరికి ఒకసారి బ్రెయిన్ ఫీవర్తో పోయాడు. ఒక్కసారి జీవితంతో మల్లయుద్ధం చేసి ప్రాణం పోయేటంత దెబ్బలు తగిలి బయటపడ్డట్టయింది నా పని. మళ్ళీ డిప్రెషన్లో పడ్డాను. అప్పుడు బిజినెస్ పరంగా కొన్ని అవసరాలు నా నెత్తిన పడ్డాయి. వాటిని పట్టించుకోకపోతే ఇక నా అడ్రస్సే మిగలని స్థితి ఎదురైంది. మెల్లగా నా ధ్యాస అంతా దాని మీదనే ఏకాగ్రత ఏర్పరచుకున్నాను. నాలోని సమర్థురాలు మెల్లగా పిరికిదనం వేసుకున్న ఆ పాత జీవితం ముసుగు తీసి అవతల పారేసి బయటకు వచ్చేసింది. ఎదుటివారితో మాట్లాడటం నేర్చుకున్నాను. నాకు కావాల్సింది ఎలా ఏర్పరచుకోవాలో తెలివితేటలు పెంచుకున్నాను. మెల్లగా నా జీవితం నాకు ఏర్పడసాగింది. కొత్త జీవితం మొదలైంది. ఎన్నాళ్ళు నన్ను వేధించింది నా పిరికితనం, నా అహంభావం తప్ప ఇంకేది కాదని అర్థమైంది. నాకు పెళ్ళి పిల్లలు అంటే రోత పుట్టింది. అసలు ఆడదానికి అందులో సుఖం లేదు అనిపించింది. అదంతా ఒక భ్రమ. ఆ భ్రమలో వందలాది ఆడవాళ్ల జీవితాలు తగలబెట్టుకుంటున్నారు. నువ్వుగా ఎదిగి నీ ప్రపంచం నువ్వు సృష్టించుకుంటే అది పెళ్లి కన్నా అందమైన స్వతంత్రమైన జీవితంగా మారుతుంది. బయట ప్రపంచంలోకి వచ్చిన కొద్దీ నాలాంటి ఆడవాళ్ళు చాలామంది కనిపించారు. వీళ్ళంతా తెలివిగలవాళ్ళు, సమర్థులు. తమ జీవితాల్ని తాము ఒకరి పెత్తనం లేకుండా సొంతంగా చేసుకున్నవాళ్ళు. జీవితంలో పెళ్ళి అనేది ఒక కోణం మాత్రమే. అది నీకు ఆనందం ఇవ్వాలి కానీ అధఃపాతాళానికి అణగదొక్కకూడదు. అలా తొక్కితే నువ్వు మల్లయుద్ధం చేసి తీరాల్సిందే. జయం సాధించి నీ జీవితం తోటని నువ్వు పెంచుకోవాలి. విజ్జు, నువ్వు నాకొక స్నేహితుడివి మాత్రమే అనిపిస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్నా నేను నీతో కూడా ఏదో ఒక గొడవలో పడి నిన్ను పోగొట్టుకునేదాన్నేమో. మన పెళ్ళి కాకపోవడమే నా అదృష్టమని ఆలస్యంగానైనా అర్థమైంది. నేను అందుకే ధైర్యంగా ఈ రాత్రి ఒకే గదిలో నీతో ఉండగలుగుతున్నాను. నేను మారాను విజ్జు. చిన్ననాటి ఫ్రెండ్గా నీతో ఇవన్నీ చెప్పుకోగల ధైర్యం నాకు వచ్చింది చూసావా? నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. మధు, విజయ్ ఎప్పుడు కూర్చున్నాడో మాధవి పక్కన కూర్చున్నాడు. మాధవి ఎంత వేదనని ఎన్ని సంవత్సరాలో మోసింది. ప్రతి మనిషికి ఏదో రూపంలో ఈ వ్యధలు తప్పవా? అతను మాధవి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతనికి కూడా సంతోషంగా ఉంది. ఆమె స్పర్శలో స్నేహబంధం కనిపిస్తోంది. మనసుకు తోచింది అరమరికలు లేకుండా చెప్పుకోగలిగే ఒక తోడుంటే ఎంత బాగుంటుంది. నీ జ్వరం కొద్దిగా జారింది కదూ? అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని చూస్తూ అంది. అతను అవునన్నట్టు తలూపాడు. అతని శరీరం నీరసంగా ఉన్నా అతని మనస్సు చాలా తేలిగ్గా ఉంది. టైం చూసుకున్నాడు. 5 గంటలు కావస్తోంది. మణెమ్మ లేచే ఉంటుంది. అతను ఇంటికి ఫోన్ చేశాడు. అయ్యగారు, మణెమ్మ బావురు మంది. ఏమిటి మణెమ్మ, ఏమైంది? కంగారుగా అడిగాడు. రాత్రి చాలా గొడవైపోయింది అయ్యగారు. మణెమ్మ ఇంకా పెద్దగా ఏడుస్తోంది. ఏమైంది చెప్పు, సుమన బాగుందా? అరిచాడు. అతని అరుపులకి బాత్రూంలో కప్పులు కడుగుతున్న మాధవి పరిగెత్తుకొచ్చింది. ఏమైంది విజయ్? ఆదుర్దాగా అడిగింది. చెప్పు, అరిచాడు విజయ్. రాత్రి చాలా గొడవైపోయింది బాబు. గొడవ ఎందుకు? ఎవరి మధ్య? అన్నమ్మగారు పిల్లలందరికీ అన్నం పెట్టారు. అంతవరకు అంతా బాగానే ఉందండి. ఏమైందో త్వరగా చెప్పు. అన్నం తిన్న తర్వాత
అందరూ కూర్చుని టీవీ చూస్తున్నామండి. జయంత్ ఏదో అంటే రాహుల్ బాబు ఇంకేదో అన్నాడండి. అమ్మాయి గారు పకపకా నవ్వారు. నేను పిల్లలకు పెట్టాలని యాపిల్ పండు అక్కడే కూర్చుని కోస్తున్నాను. ఇంతలో జయంత్ వచ్చి నా చేతిలోని చాకు లాగేసుకుని రాహుల్ బాబు దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టి లేపేసి, నిన్ను చంపేస్తాను, ప్రాణం దక్కించుకోవాలంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో, గెట్అవుట్ అని అరవడం మొదలుపెట్టాడండి. అందరం తెల్లబోయాం. అమ్మాయి గారు అడ్డొచ్చేదో అనబోతే ఆమెను హఠాత్తుగా పట్టుకుని, రాహుల్, నువ్వు వెళ్ళకపోతే నేను సుమనని చంపేసి నేను చచ్చిపోతాను అన్నాడు. నేను అన్నమ్మగారు దగ్గరకు వెళ్ళబోతుంటే దగ్గరకు వస్తే చంపేస్తానన్నాడండి. భయంతో బిక్క చచ్చిపోయాం. జయంత్ని అట్లా ఎప్పుడూ చూడలేదు. ఇంతలో అన్నమ్మగారు ఒక్కసారి వెళ్ళి జయంత్ మీద పడి జుట్టు పట్టుకుని బాదారు. రాహుల్ దగ్గరకు వచ్చాడు. జయంతు అతన్ని భుజం మీద పొడిచాడు. అమ్మాయి గారు ఇంతలో తప్పించుకుని పారిపోయి పైకెళ్ళిపోయారు. నేను, రాహులు, అన్నమ్మగారు జయంత్ అమ్మాయి గారి వెంట పరిగెత్తబోతుంటే ఎట్లాగో వెంట పరిగెత్తి పట్టుకుని లాక్కొచ్చి కింద మీ ఆఫీస్ గదిలో పడేసి తలుపులు మూసాం. మీరంటే నాకు అసహ్యం, రాహుల్ నిన్ను చంపేస్తాను అంటూ గదిలో నుంచి తలుపులు బాదుతూ ఒకటే అరుపులు. అమ్మాయి గారు పైకెళ్ళి పోలీస్ బాబాయ్ గారికి ఫోన్ చేశారట. ఆయన వచ్చారు. తలుపులు తెరిచి జయంత్ను పట్టుకున్నారు. డాక్టర్ని పిలిచాం. వచ్చి రాహుల్కి కట్టు కట్టారు. మీ ఫోన్ అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను, సెల్ ఆఫ్ చేసుంది, హోటల్కి చేస్తే రూమ్లో లేరని చెప్పారు. సుమన ఎలా ఉంది? డాడీ అంటూ ఒకటే ఏడుపు. విశాలమ్మ గారు వచ్చారు. శేషగిరి గారికి బాగాలేదట, హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ గారు సుమనకి నిద్ర ఇంజెక్షన్ ఇచ్చారు. అన్నమ్మగారు సుమన దగ్గరే ఉన్నారు. రాహుల్ కూడా నిద్రపోతున్నాడు. విశాలమ్మ గారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. మీరు త్వరగా వచ్చేయండి బాబు, మాకు ఇదంతా పీడకలలా ఉంది. క్షణంలో రాహుల్ లాగేయబట్టి తప్పిపోయింది, కానీ అసలు అమ్మాయి గారికి తగలాల్సింది ఆ కత్తిపోటు. నేను పొద్దుటే వస్తున్నాను, నువ్వు ఫోన్ పెట్టేయి ఆజ్ఞాపించాడు. అతను వెంటనే పోలీస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారికి చేశాడు. ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. అవును విజయ్, ఆ జయంత్కి ఏమైందో? రాహుల్ని కత్తితో పొడిచాడు. సుమనని చంపేసి తను చచ్చిపోతానని అరుస్తున్నాడు. ఏం జరిగిందో కానీ జయంతు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాడు. ఏదేదో అంటున్నాడు. నువ్వు ప్రొద్దుటే వస్తానంటున్నావుగా, మాట్లాడుకుందాం. ఆయన ఫోన్ పెట్టేశారు. విజయ్ ఒంటి నిండా చెమటలు దిగ్గారుతున్నాయి. ఏమైంది విజయ్, ఏమిటిదంతా? పిల్లలు ఎందుకు పోట్లాడుకున్నారు? కత్తి తీసి పొడిచేటంత కక్షలు ఏమున్నాయి వాళ్ళకి? మాధవి ఆదుర్దాగా అడుగుతోంది. ఏం లేదు, చిన్నతనం, ఆవేశం, తొందరపాటు, అంతే. జీవితాలు నాశనం చేసుకునే తొందరపాట్లు విజయ్ అన్నాడు. అతను ఊపిరి అందనట్టు పెద్దగా ఊపిరి తీసుకున్నాడు. ఇలారా, ముందు కూర్చో. మాధవి అతన్ని చేయి పట్టి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతని చేత బలవంతంగా తాగించింది. అతను తలెత్తి దీనంగా అడిగాడు, మధు, నిజంగా సుమన్కి ఏం కాలేదంటావా? నేను ఇక్కడి నుంచి రాలేనని మణెమ్మ అలా చెబుతోందా? అపనమ్మకంగా అంటున్న అతని కళ్ళు అంతలోనే విషాదంగా మారిపోయినాయి. నేను మళ్ళీ సుమనని ప్రాణాలతో సజీవంగా చూడగలనా? విజ్జు, ఏమిటిది? సుమన కులాసాగానే ఉందని మణెమ్మ చెప్పింది కదా. సుమనకి ఏదైనా అయితే వెంకటేశ్వరరావు గారు దాస్తారా? ఏమో మధు, ఏమో. అతను మోకాళ్ళ మీద మోచేతులు ఆనించుకుని అరచేతుల్లోకి ముఖం దించుకున్నాడు. ఇంకా ఏ విషాదాలు భరించే శక్తి నాకు లేదు. ఉమతోనే నా ఓపికంతా వెళ్ళిపోయింది. నా శక్తి అంతా ఉమ తనతో మూటగట్టుకుని వెళ్ళిపోయింది. విజ్జు, ఏం కాలేదు, ధైర్యం తెచ్చుకో. ఇంకో 2 గంటల్లో మనం ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. మాధవి అతని భుజం మీద చేయానించింది. అతను నిశ్శబ్దంగా ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. మాధవి అతనికి కాస్త దూరంలో నిలబడి అతన్నే చూస్తోంది. క్షణం క్రితం తన వైవాహిక బాధలు చెబుతుంటే విని స్పందిస్తున్న అతనిలో ఆప్తమిత్రుణ్ణి చూసింది. ఇప్పుడు అతనిలో ఒక ప్రేమమయి హృదయంతో భార్యకు అంకితమైపోయిన భర్తని, కూతురికి తండ్రిని చూస్తోంది. తను ఇంత క్రితం పెళ్ళి అనేది పెద్ద భ్రమ అన్న మాటలు ఆమెని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. విన్నారు కదండి, మౌన తరంగాలు 22వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవలలు, కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 23వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.